అండ్ శ్రీధర్ ఎక్కడ ఉన్న మైక్ వెహికల్ వద్దకు రాగలవు. డిపార్ట్మెంటల్ అనౌన్స్మెంట్ టెక్నీషియన్ ఎక్కడ ఉన్నా
ఇంకెవరైనా వస్తున్నానా इधर 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 आओ सामने पंपिसा ఓపెన్ టాప్ లేదు రమేష్ రమేష్ हो गया जर्रा हटे तो मिलने वाले जर्रा हट जाओ जर्रा ये बच्ची से मिलने दो गिरा दी आ रहा सब आ रहा हूँ ये बच्ची जर्रा एक आधा आधा लग रहा है अभी इतना स्टाफ इतना उंडी मैं इकड़ा कोई प्रसाद तीसको गिरा मीदे पड़ते
ముందు రాకు కొద్ది బ్యాగ్ అందరూ వస్తారు ఇలా దూరం ఉంటే అందరూ వస్తారు. అరే అగిలి అరే ఎక్కువ రారు. కార్యకర్తల సమావేశానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో విజయవంతంగా నిర్వహించిన మన కల్వకుంట్ల కవిత గారు ఈరోజు ముఖ్యమంత్రి వచ్చిన వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వేదిక నిర్వహించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన పట్టణ మరియు గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులకు, నిజామాబాద్ జిల్లా నుండి కూడా వచ్చిన నాయకులకు,
అదేవిధంగా మిత్రుల పాత్రికేయులకు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారం. మరి మీ అందరికీ తెలుసు గత 14 సంవత్సరాలు గత 14 సంవత్సరాలుగా మన కేసీఆర్ గారు ఉద్యమం చేసిన తర్వాత మొన్న వచ్చిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. మరి గత ఎన్నికల్లో కవిత గారు నన్ను ప్రత్యేకంగా పిలిచి ఒక సర్వే ప్రకారం మీరు ముందుతో బాగుంటుందని చెప్పి నాకు టికెట్ ఇచ్చి చికెన్ జరగట్టారు. దురదృష్టవశాత్తుగా కొంచెం ఆర్జీతో ఓడిపోయాను. నాకు కొంచెం బాధగా ఉన్నది. అయినా కానీ ఓడిపోయినందుకు అనవసరంగా విశ్లేషణ చేయదలుచుకోలేదు. ఎవరిని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఒకటి బాధ అనిపిస్తుంది. ఈరోజు ఒక 4-5 సీట్ల మెజార్టీతో తెలంగాణకు ఏదైతే మన కళలు ఉన్నాయో అవి సహకారం చేయగలిగే వాళ్ళు కాదు. మరి అదృష్టవశాత్తు ఈరోజు సంపూర్ణ మెజార్టీతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి పార్లమెంట్ లో ప్రకల్పాలు సృష్టించగలిగే శక్తి ఉన్న వారి కవితక్క తెలంగాణ నుంచి ఏకైక మహిళ ఇప్పుడు మన పార్లమెంట్ లో ఆగినారు. ఇది మన జగిత్యాలకు ఎంతో అదృష్టంగా భావించారు. మరి మన జగిత్యాలలో ఎన్నో సమస్యలు, దానివల్ల కొంత మన కార్యకర్తలకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. మరి దాన్ని పూర్తి చేయడానికి ఈరోజు కవిత గారు ప్రత్యేకంగా మన జగిత్యాల్లో కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాము. ఈరోజు ఈ సమస్యలు తీర్చడానికి నేను జగిత్యాలలో టీఆర్ఎస్ కార్యకర్తలకు అభయం లేదు, లేకపోతే నాయకులు లేరనే భావన లేకుండా ఉండడానికి వారికి పార్టీ కార్యాలయాన్ని స్థాపించడం జరిగింది. అటు దాని ద్వారా మన కార్యకర్తలకు ఏ అవసరాలున్నా తీర్చడానికి అన్ని విధాలు వారు ప్రయత్నం చేస్తారని ఇదివరకే చెప్పారు. ఇంకా ఏ రకంగా చేస్తారో వారికి చెప్పబోతా ఉన్నారు. మరి మన తల్లిదండ్రులకు కొన్ని సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో. కొన్ని రాయకల్ గురించి ఆ సమస్యల గురించి ఇదివరకే చెప్పడం జరిగింది. రాయకల్లో ఒక సెపరేట్ గా మార్కెట్ ఏర్పరచడం, డిగ్రీ కాలేజ్ ఏర్పరచడం, రిప్రజెంటేషన్ ద్వారా ఇస్తాను. వివిధ గ్రామాల సర్పంచ్లు చెప్పారు. కిష్టంపేట, ఉడలింగాపురం, లక్ష్మీపల్లిలో 7th క్లాస్ నుంచి స్కూల్స్ అప్గ్రేడేషన్ అవసరం ఉందని మేడం దృష్టికి ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. నేను దాన్ని మళ్ళీ ఇప్పుడు ఫలితాలు ఇస్తాను. పార్టీ కూడా చేయవలసిందిగా వారు కోరుతా ఉన్నాను. విధంగా అదే విద్యాపరంగా మన విశ్వవిద్యాలయం ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో ఆ దాన్ని పూర్తి స్థాయి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని చెప్పి ఇప్పుడే వాళ్ళ స్టాఫ్ కూడా ఉపయోగించారు. మేము కూడా మన పార్టీ తరఫున వారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సారంగాపూర్ మరియు ధర్మపూర్ మధ్య చిరకాల వాంఛ ఓలావాల్ ప్రాజెక్ట్ ఉంది. అది కూడా మేడం గారి దృష్టి ఉంది. దాన్ని కూడా తప్పకుండా చేస్తాం. మన రైల్వే లైన్ పూర్తిగా అసంపూర్తిగా ఉంది. అప్పుడు కేసీఆర్ గారు రైల్లోకి వచ్చారు జగిత్యాలకు. ఇప్పుడు కవిత గారు జగిత్యాల నుంచి నిజామాబాద్ పోవాలి. అదే రైలు అలా రావాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. అది ఇదేగా కొన్ని గత ప్రభుత్వాల అశ్రద్ధ వల్ల, అనాలోచన పథకాల వల్ల ఎన్నో ఊర్లకు డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత నీళ్లు రాకుండా పోతా ఉన్నాయి. పొలాసలను ఫిల్టర్ పెట్టు ఇప్పుడు 12 కోట్లతో పెట్టింది. వేస్ట్ చేయబడింది నీటి సప్లై లేక, అలొకేషన్ లేక. మేడం గారు దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి నీటి అలొకేషన్ చేయించేసి దాని ద్వారా
దాదాపు 12 గ్రామాలకు మంచినీటి సరఫరా వస్తుంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిందిగా వారికి కోరుతామని చెప్తాను. అదేవిధంగా రాయకల్లో కూడా ఫిల్టర్ పని అయిపోయింది, కానీ నీళ్లు లేక అక్కడ కూడా చుట్టుపక్కల గ్రామాలకు మంచినీటి సరఫరా లేదు. మరి దాన్ని కూడా రామాజపేట గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం కూడా నష్టం జరగకుండా స్పెషల్ వాటర్ అలొకేషన్ చేయించి దాన్ని కూడా కవిత గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా అక్కడ రాయకల్ మండల్ ఒక సైడ్ సస్యశ్యామలం అయితే అటవీ గ్రామాలు ఎంతో దుర్భరంగా ఉన్నాయి, దుర్భర పరిస్థితులు ఉన్నాయి. సాగునీరు లేదు, తాగునీరు లేదు. మరి వాటిపైన కూడా వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకొక రకంగా చూస్తే ఈ అటవీ గ్రామాలలో కొందరు నాయకులు ఇసుక మాఫియా అనుకోండి, కలప దొంగ కలప రావాలని అనుకోండి, ఎక్కడ పెడితే అక్కడ మట్టి దగ్గర ఇటుక పట్టిన పెట్టి ప్రజలకు సామాన్య ప్రజలకు ప్రభుత్వం అసలు నష్టం చెప్తా ఉన్నారు. మొన్ననే మా మల్లయ్య ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయినా మా మల్లయ్య టీఆర్ఎస్ అభ్యర్థి నిరాహార దీక్ష చేశారు. దాన్ని కూడా వెంటనే దృష్టికి తీసుకెళ్తున్నా. రాయకల్ మండల్ ఈ అటవీ గ్రామాలలో ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఇవన్నీ దురాగతులకు పాల్పడి మన ప్రజల సంపాదన దోచుకుంటూ ఎలక్షన్లప్పుడు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టుకుంటూ గెలుచుకుంటూ మేమేమో గెలుస్తామంటున్నారు. మరి దానిపైన దృష్టి పెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని చిక్కుగా ఉంచి మనకేం చేయాల్సిన అవసరం లేదు, ప్రజల సొమ్ము ప్రజలకు ఉంచితే చాలు, మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. దానిపైన దృష్టి పెట్టాల్సిందిగా నేను కవిత గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా జగిత్యాల మున్సిపాలిటీలో కూడా ఎంతో అవినీతి ఉంది, చాలా మందికి తెలుసు. మన మున్సిపల్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా వారిపైన కూడా ఆల్రెడీ వారికి తెలిసి ఉంటుంది. మరి కవిత గారు, మన ఎంపీ, మన ప్రభుత్వం తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనందరం కలుస్తా ఉన్నాం. పిల్లలు మేడం వాస్తవానికి బోడ జిల్లాలో ఎస్సీ దాకా వస్తాయి. ఇక్కడ కొన్ని గ్రామాలలో వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్స్ ఇచ్చి అన్ని రకాల సదుపాయాలు వస్తున్నాయి. కొన్ని గ్రామాలలో వాళ్ళకి బీసీ మీద పెడతారు. దీన్ని కూడా ప్రభుత్వ పరంగా మనం తీసుకొని తప్పకుండా వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా నేను సభాముఖంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి మన కవిత గారికి ఈ అందరి తరఫున నా తరఫున ఎక్కువ మాట్లాడకుండా ముగిస్తాను. ఎందుకంటే కవిత గారికి డిడిఆర్సీకి వెళ్ళేది, ఇంకా ఎంతో గ్రామాల నుంచి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. దానికంటే ముందు ఒకే ఒకటి గత ఎన్నికల గురించి విశ్లేషణ అవసరం లేదు. నేను నా పట్టణ కార్యకర్తల మీటింగ్లో కూడా చెప్పిన అనవసరంగా కొందరు రాద్ధాంతం చేసిన దయచేసి మళ్ళీ వద్దు. రకరకాల కారణాల వల్ల నేను ఓడిపోయి ఉండొచ్చు, కారణాల వల్ల కొన్ని ఓట్లు తగ్గి ఉండొచ్చు. ఇక్కడ ఇప్పటి నుండి ఇది తెలుసు, ఎవరు పని చేసారు, ఎవరు పని చేయలేదు, ఎవరికి ఏ పని ఇవ్వాలి, ఎవరికి ఎక్కడ ఉంచుకోవాలి, ఎక్కడికి పంపించాలి, అదంతా వారికి దృష్టికి వదిలేద్దాం. అందుకే అనవసరంగా రాద్ధాంతాలు మనకు అవసరం లేదు. నేను కూడా అనవసరంగా రాద్ధాంతాలు చేసే వ్యక్తిని కాదు. వీలైనంత వరకు అందరినీ కలుసుకోవాలి. వేదికపైన సోదరులందరూ కూడా ఇదే తెలియజేస్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నాయి మాట. అందరూ దయచేసి కార్యకర్తలు చేతులెత్తాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ విద్యార్థి మన వీరులకు. సాధించాం 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 సాధించాం. జగిత్యాల నియోజకవర్గ ఇట్లా జాగృతులు టీఆర్ఎస్ వాళ్ళు కోటకి రమణారావు గారికి అంతా మారిపోయింది. ఓడిపోయినా గెలిచినా ప్రజలలో నిక్కచ్చిగా ఉండాలనుకునే వాళ్ళ నాయకుడు. ఓటమిని లెక్క చేయకుండా ధైర్యంగా కార్యకర్తలతో ఉండి రిజల్ట్ వచ్చిన తెల్లారి నుండి కూడా, రిజల్ట్ వచ్చిన మరుక్షణం నుండి కూడా నిజానికి చిరునవ్వు మొహం మీద చెరిగిపోకుండా ఉన్నటువంటి మా అన్న డాక్టర్ సంజయ్ గారిని చూస్తే కడుపు నిండుతున్నది. ఇవాళ రేపు గెలిచిన ఎమ్మెల్యేలు అంటే లోకం తీరి చెప్తున్నా, గెలిచిన వాళ్ళే పార్టీలో విడిచిపెట్టి పోతున్నారు. ఓడిపోయినా కూడా అన్న పటాకులు కొట్టిండారు. ఎందుకో తెలుసా, మన ప్రభుత్వం వచ్చింది, మన రాష్ట్రం వచ్చింది, మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిండ్రు అన్నటువంటి సంతోషంతో
తెలంగాణ ప్రజలు కన్న కళలన్నీ నిజమైపోతున్నాయన్నటువంటి ఒక సంతోషంతో మరి అన్న ఓడిపోయిన ఆ రోజు జగిత్యాల నిండా పటాకాలు మోగినాయి. ఆ విషయం, ఆ ఆనందం అన్న చూపించినటువంటి ఆ చొరవ, ధైర్యం, ఆ ఉత్సాహం మా గుండెలలో ఎప్పటికి కూడా నిలబడి ఉంటుంది. మేము కూడా మీతో అట్లనే అండగా నిలబడతాం. ఇక్కడ జగిత్యాల్లో కార్యకర్తలందరికీ కూడా అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరి గురించి చెప్పినా కానీ మరి ఇంత ఎండలో కూడా జోష్ తోని డాన్సులు చేసినటువంటి మా తమ్ముళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం రావడమే కాదు, ఉద్యమం చేసినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది. నిజానికి ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే చాలా తక్కువగా జరిగింది. చాలా చోట్ల జార్ఖండ్లో అయినా ఎక్కడైనా కూడా డైరెక్ట్ గా రాలేదు వాళ్ళు. రకరకాల కోalition గవర్నమెంట్స్ తో వచ్చినాయి. దాంతో ఏమవుతుంది, మనకి ఇక్కడ పొత్తులు కాకుండా కేవలం టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు కంప్లీట్ మ్యాండేట్ ఇచ్చింది. కంప్లీట్ మ్యాండేట్ ఇచ్చినట్టు అర్థం ఏంటిది, ఉద్యమాలకు ముందు మనం ఏమైతే చేయాలనుకున్నామో కొన్ని పనులు నిఖాసుగా చేయాల్సి ఉంటాయి, నిక్కచ్చిగా చేయాల్సి ఉంటాయి. అటువంటి పనులన్నీ చేసేటటువంటి ఫ్రీడమ్ ఇవ్వాలి మనకు కూడా. ఉదాహరణకి ఇక్కడ చాలా మందికి తెలిసి ఉంటుంది, ఇవాళ నిన్న హైదరాబాద్ లో గురుకుల్ ట్రస్ట్ భూములన్నింటినీ కూడా ఎవరైతే ఆక్రమించుకున్నారో అక్కడ తన మన భేదం లేకుండా డెమాలిషన్ చేస్తున్నారు. ఆంధ్రలో ఉంటే, ఆంధ్ర ప్రభుత్వాలు ఉంటే, మనం కనుక పొత్తుల ప్రభుత్వాల్లో ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఇవాళ ఇటువంటి చర్యలు సాధ్యమవుతా ఉన్నాయి. అవే కాదు, మీ అందరికి కూడా తెలుసు, అటుపక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన అయితే వెయిట్ చేస్తున్నాడు, కోకా కోసం, అదును కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడ తెలంగాణలో ఫెయిల్ అవుతారా, ఎక్కడ ఆనందపడాలన్నా. మీకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మీటింగ్లోనే పోలవరం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తెలంగాణలో 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది. మరి అది చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు. మనందరికి కూడా తెలుసు. అంటే ఇంకా ఉద్యమం అయిపోలేదు, దయచేసి అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు 14 ఏళ్ల నుండి కష్టపడ్డారు. ప్రజలందరూ కూడా మీకు సహకరించింది. ఇవాళ ఆ ఫలితంగా మనకు రాష్ట్రం వచ్చింది. కానీ ఉద్యమం అయిపోలేదు, ఇంకా మన కొట్లాట ఒడిచిపోలేదు. కొట్లాట ఇవాళ అన్నిటి కోసం కొట్లాటనే. ఇవాళ ఈ పేపర్లన్నీ చూస్తుంటే బాధ అవుతుంది. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 1000 పేపర్లన్నా 1000 దినపత్రాలన్నా వచ్చి ఉంటాయి నాకు. అన్నిట్లలో 80% ఏమున్నాయి, మంచినీళ్ళు లేవు, రోడ్డు లేదు, బస్సు లేదు. ఇవి తప్పితే పెద్ద పెద్ద విషయాలు ఏం లేవు. మన తెలంగాణ ప్రజలకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. పాపం మాకు ఇల్లు కావాలి, తాగడానికి మంచినీళ్ళు కావాలి, ఉట్టి రోడ్డు కావాలి అన్న తప్పితే వాళ్ళు ఇంకా వేరే అడిగింది కూడా ఏం లేదు. అంటే ఇంకా కూడా మనం పోరాటం చేయాల్సింది దేనికోసం? కనీస వసతుల కోసం, రోడ్డు కోసం, ఇల్లు కోసం, మన ఇంటికి ఒక అదనంగా ఒక 1000 రూపాయలు రావడం కోసం, ఇట్లాంటి అమలు ఉంటే పెన్షన్ కోసం, ఇటువంటి తప్ప మనం పెద్ద పెద్ద కోరుతలేదు. కానీ వాటికి కూడా ఇవాళ మనం యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితులలో ఆంధ్ర ప్రభుత్వాలు మనల్ని వదిలిపెట్టిపోయింది. మీ అందరికి కూడా నా విజ్ఞప్తి ఒకటే, మనం అధికారంలోకి వచ్చింది ఎందుకు? మన ప్రజల కళ్ళల్లో సంతోషం చూడడానికి. ప్రజలంటే బాగా డబ్బున్న వాళ్ళు, వ్యాపారవేత్తల గురించి మాట్లాడతలేదు నేను, వాళ్ళ సంతోషం గురించి ఆలోచిద్దాం. కానీ ఇల్లు లేనటువంటి పేదవాడికి అందరికీ కూడా ఇల్లు రావాలన్నటువంటిది కేసీఆర్ గారి కళ. మరి ఆ కళను ఇవాళ సాకారం చేయవలసింది నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా. ఇదివరకు మీకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఏమైతుంది? ఇల్లు ఎవరికి వచ్చినాయమ్మా? కాంగ్రెస్ కార్యకర్తలకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ చుట్టాలకు తప్పితే మనకెవరికి రాలే. నిజంగా ఇల్లు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి రాలే. ఇవాళ అందుకనే ఇంకా కూడా చాలా మంది పేదవాళ్ళు ఇల్లు లేవని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి కార్యకర్తలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను, మన ప్రభుత్వం వచ్చింది, అవినీతి లేనటువంటి ప్రభుత్వం మనకు రావాలని మనం కోరుకుంటా ఉన్నాం. కార్యకర్తలు ఎట్లా బాగుపడాలి, కార్యకర్తల జీవితాలు ఎట్లా మార్చాలనేటువంటి విషయం పార్టీ చూసుకుంటది. ఎందుకంటే పార్టీ కార్యకర్తల కోసం కూడా ఒక సంక్షేమ నిధి పెట్టాలన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. కార్యకర్తల పిల్లలు, వారి అవసరాలు, వారి బాగోగులు చూసుకోవడం పార్టీ బాధ్యత. కానీ ప్రజలకు అందాల్సినటువంటి అంశాలు, ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూడడం అన్నటువంటిది కార్యకర్తల బాధ్యత. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు గ్రామాలలో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సంజయ్ అన్నకు తెలియదు, నాకు తెలియదు.
ఎందుకంటే గ్రామాలలో అనునిత్యం మీకు పరిచయాలు ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది ఎవరికి అవసరం ఎవరికి లేదన్నటువంటిది. మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది, మీరే మా కళ్ళు మీరే మా చెవులు. కాబట్టి దయచేసి మీరు గట్టిగా నికాసుగా ఉంటేనే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. కార్యకర్తలందరి కోసం కూడా సంక్షేమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది. మీ పిల్లలకు గ్రామాధ్యక్షులు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, ఎవరైనా సరే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా సీట్లు కావాలన్నా ఎటువంటి అవసరాలు మీకున్నా కూడా డైరెక్ట్ గా నన్ను కలవచ్చు, సంజయ్ నన్ను కలవచ్చు. దానికి ఇబ్బంది పడకండి దయచేసి. కానీ పార్టీ ప్రతిష్ట పెంచేటటువంటి పనులే చేయండి. ప్రతి ఊర్లో కూడా మన టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలి. ఎక్కడైనా లేకపోతే ఖచ్చితంగా వెంటనే ఆ పనులు జరగాలి. ప్రతి ఊర్లో కూడా గులాబీ జెండా రెపరెపలాడాలి. ఎందుకంటే గులాబీ జెండా అంటే ఒక పార్టీ కాదు, తెలంగాణ ప్రజల యొక్క సంకల్పం, తెలంగాణ ప్రజల యొక్క పట్టుదల, తెలంగాణ ప్రజల యొక్క ఆశాజ్యోతిగా ఇవాళ గులాబీ జెండా ఉంది. కాబట్టి ప్రతి ఊర్లో కూడా దయచేసి గులాబీ జెండా ఎగరాలి. ఆ ఎగిరేటటువంటి గులాబీ జెండా నిజంగా చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం రావాలి. మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి నిక్కచ్చిగా చాలా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు, అవన్నీ అమలవుతా ఉన్నాయి. కాకపోతే ఇంకొక 10-15 రోజులు మనకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను విడదీయలేదు. ఆంధ్ర పోయేటోళ్ళు ఎవరో, తెలంగాణలో ఉండేటోళ్ళు ఎవరు అన్నది ఇంకా మనకు తెలియదు. కాబట్టి చాలా డిపార్ట్మెంట్లలో కూడా ఇంకా పనులు అయితలేవు, ఎక్కడ కూడా పనులు మొదలే కాలేదు. అసలు చిరంజీవన్ వాళ్ళ మదర్, మీరు పైకి రండి, ఎక్కడ కూడా ఇంకా పనులు సంపూర్ణంగా మొదలు కాలేదు. మీకు దయచేసి అనిపించవచ్చు, అక్కకు వినతి పత్రం ఇచ్చిన ఇంకా ఏం కాలేదు, నాకు ఇల్లు రాలేదు, రేషన్ కార్డు రాలేదని మీకు అనిపించవచ్చు. కానీ ఇంకా చాలా చోట్ల కూడా ఆఫీసులలో పని మొదలు కాలేదు. మళ్ళా బడ్జెట్ సెషన్ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, అప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కూడా మరి చురుకుగా పనిచేస్తాయి. అటువంటి సందర్భంలో ప్రతి ఒక్క పని కూడా మనకు అవుతుంది. మన ప్రజలకు మనము ఇమ్మీడియట్ గా పనులు చేస్తూ ఉండవచ్చు. కానీ అంతవరకు కొంత ఆలస్యం అవుతుంది, దయచేసి భరించవలసిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మరి ఈ సందర్భంగా జగిత్యాలకు సంబంధించి చాలా పనులు ఉన్నాయి. మనం మొట్టమొదటి నేను అనుకున్నది, మనకు విద్య చాలా అవసరం కాబట్టి రాయకల్లో డిగ్రీ కాలేజ్ గురించి మనం అడగడం జరిగింది. ఎలక్షన్ లో కూడా చెప్పాం ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ చేస్తామని. నేను దారిలో ఉన్నప్పుడు కూడా మళ్ళా మన విద్యాశాఖ మంత్రి అన్న జగదీశ్వర్ రెడ్డి గారికి గుర్తు చేసిన, అన్న చెప్పిండ్రు, సంజయ్ అన్న కూడా మొత్తం పేపర్ వర్క్ ఫాలో అప్ చేస్తున్నారు గత 15 రోజులుగా. మరి ఆ ఫైలు ఇవాళ రేపు క్లియరెన్స్ అయిపోతుంది. మనకు డిగ్రీ కాలేజ్ కి సంబంధించి వెంటనే మంచి ప్రకటన కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డిగ్రీ కాలేజ్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. రాయకల్లో మనం ఒక మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకున్నాం. దానికి సంబంధించి మొన్న నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రి ఉంటారు హర్సిమ్రత్ కౌర్ బాదల్ అని, ఆమె ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్, ఆమెతో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారిని జగిత్యాల కూడా రమ్మని చెప్పడం జరిగింది. ఎందుకంటే మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు మన జగిత్యాలలో ఉండేటటువంటి మ్యాంగో యార్డ్ చాలా పెద్దది. ఇక్కడ నుంచే మనం ప్రపంచానికి మొత్తం కూడా మామిడికాయలను ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద ఆధారపడి ఎంతో మంది వ్యాపారవేత్తలు బతుకుతా ఉన్నారు. మరి ఆమెకు రిక్వెస్ట్ చేసినాం, మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు మార్కెట్ యార్డ్ ఇంకా 10 ఎకరాల స్థలం ఉంది, దానిలో నిండా కూడా షెడ్లు వేయాలి, మా వ్యాపారస్తులందరూ కూడా లాభం చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. షెడ్లే కాదు, కోల్డ్ స్టోరేజ్ కూడా వేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని రకాల సదుపాయాలు మన రైతులకు వ్యాపారవేత్తలకు కల్పించడానికి నా వంతు ప్రయత్నం నేను ఢిల్లీలో చేస్తూ ఉంటా, సంజయ్ అన్న వంతు ప్రయత్నం సంజయ్ అన్న ఇక్కడ రాష్ట్రంలో చేస్తూ ఉంటారు. ఎటువంటి కాంప్రమైజ్ కూడా ఉండదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే మీ అందరూ కూడా తెలుసు, తాగునీరు అన్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లం. ప్రతి మండలంలో ప్రాబ్లము, జగిత్యాల పట్టణ కేంద్రంలో కూడా ప్రాబ్లం ఉంది. ఇదివరకు ఎన్నో పథకాలు చేసిండ్రు, అన్ని పథకాలు కూడా సగం సగంలోనే ఆగిపోయి ఉన్నాయి. జగిత్యాలకు సంబంధించి 3-4 ట్యాంకులు కట్టి పెట్టిండ్రు, ఎండ్లో కూడా చుక్క నీరు రానటువంటి పరిస్థితి. దాన్ని మోతేవాగుకు లింక్ చేస్తే తప్ప మనకు మంచినీళ్ళు జగిత్యాలకు నిరంతరాయంగా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ దాని మీద ఎవరు కూడా ఇనిషియేటివ్ తీసుకుంటలేరు. ఇప్పుడు ఖచ్చితంగా మనం ఇనిషియేటివ్ తీసుకుందాం, అది కంప్లీట్ చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అవినీతి గురించి, రోడ్ల గురించి నేను కొత్తగా మీకు చెప్పాల్సిన పని లేదు, అవన్నీ జరిగినాయి. గతం అని వదిలేద్దాము. ఇక ముందు అటువంటి అవినీతి జరగకుండా మాత్రం మన వంతుగా ఖచ్చితంగా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల పట్టణం మీ అందరికి కూడా తెలుసు, మరి ఇదివరకంటే పాపులేషన్ డబుల్ అయిపోయింది, కానీ రోడ్ల సైజు అంతే ఉంది.
ఎంత పాపులేషన్ పెరిగినా కూడా మార్కెట్ మాత్రం ఒకటే ఉన్నది. బస్ స్టాండ్ ఇక్కడికి వెళ్ళి ఇంకెక్కడో పెట్టి అదెవరు వాడతలేరు. బస్సులు ఇక్కడ ఆగాలను అక్కడ ఆగాలను తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల ఇబ్బందులు జగిత్యాల పట్టణం మీద ఉన్నది. నేను మాత్రం మీ అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఆడబిడ్డగా నా ఇల్లు ఎట్లా నీట్ గా ఉండాలనుకుంటానో జగిత్యాల పట్టణం కూడా అట్లా సుందరంగా ఉండాలని, అట్లా మంచిగా మన పట్టణం ఉండాలంటే, జగిత్యాల ఉండాలంటే డెఫినెట్ గా ఒక రింగ్ రోడ్ అవసరం అవుతుంది. దానికి సంబంధించి ఇదివరకు సర్వే చేసాను. ఒకటేదో చెరువు అడ్డం వచ్చిందని ఆ పని అయిపోయడం జరిగింది. కానీ ఇక ముందు మరి ఆ పని వేగవంతం చేసి రింగ్ రోడ్ తో పాటు మరి జగిత్యాలలో ఉన్నటువంటి రోడ్స్ విస్తరణ, రోడ్ వైడనింగ్, అదే విధంగా మార్కెట్ కి సంబంధించి కూడా అన్ని పనులు ఎట్లా చేయాలన్నటువంటిది ప్రజలతో కలిసి, ప్రజలతో డిస్కస్ చేసిన తర్వాత ఖచ్చితంగా చేస్తాం. ఆగస్టులో నా బడ్జెట్ సెషన్ అయిపోతుంది పార్లమెంట్ లో. ఆ తర్వాత నేను, సంజయ్ అన్న, అట్లనే ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొని వాడ తిరుగుదాము. అన్ని చోట్ల అన్ని వర్గాల ప్రజలతో ఇంటరాక్ట్ అవుదాము, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాము. దాని తర్వాతనే జగిత్యాలలో ఉన్నటువంటి పనులన్నీ కూడా మొదలు పెడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీ అందరికీ తెలుసు, చాలా అంటే కేసీఆర్ గారికి ప్రత్యేకమైన అభిమానం. మరి అభిమానం ఉన్నది కాబట్టి మైనార్టీ సోదరులకు వారికి రావాల్సినటువంటి గౌరవం రావాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇవాళ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా మరొక డిప్యూటీ సీఎం ని మైనార్టీ సోదరులు కేసీఆర్ గారు చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం తో పాటు ఇంతకుముందు మైనార్టీ సోదరులకు మంత్రివర్గంలో శాఖలు ఇస్తే ఒక్క మైనార్టీ అఫేర్స్ తప్పితే వేరే ఏమి ఇచ్చేది కాదు. కానీ వాళ్ళ కేసీఆర్ గారు ఎంత ముఖ్యమైన శాఖ ఇచ్చిరో మీ అందరికి కూడా తెలుసు. రెవెన్యూ శాఖను మన డిప్యూటీ సీఎం గారికి అటాచ్ చేసి మైనార్టీల పట్ల కేసీఆర్ ఉండేటటువంటి చిత్తశుద్ధిని వారు తెలియజేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు రంజాన్ నెల వస్తున్నది, రంజాన్ మాసం వస్తున్నది. అది ముస్లిం సోదరులందరూ కూడా ఎంత ముఖ్యమైనదో మనకు తెలుసు. కానీ ఇటువంటి ముఖ్యమైన మాసంలో ప్రేయర్ చేయాలన్నా కూడా కరెంట్ ఉండదు, ప్రార్థన చేసుకోవాలంటే కరెంట్ ఉండదు. నైట్ కూడా అక్కడ మొత్తం యాక్టివిటీ జరుగుతూ ఉంటది. పోదామంటే రోడ్ల మీద అన్ని గుంతలు ఉంటాయి, నిరంతరాయంగా కరెంట్ కూడా ఉండదు. ఇటువంటి రకరకాల ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కేసీఆర్ గారు ఒక మాట చెప్పింది. రాష్ట్రం అంతటా కూడా మసీదులన్నిటికీ కూడా ఈ రంజాన్ మాసం మొత్తం ప్రత్యేకించి 24 గంటలు కరెంట్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దాంతో పాటు మసీద్కి వెళ్ళేటటువంటి అప్రోచ్ రోడ్స్ అన్నిటినీ కూడా సిద్ధం చేయాలి, గుంతలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్రోచ్ అయ్యేటట్టు రోడ్లను రిపేర్ చేయాలని చెప్పడం జరిగింది. అదే విధంగా అది జనరలైజ్డ్ గా అన్ని జిల్లాలకు చెప్తే మరి మా సంజయ్ అన్ని ఇక్కడ నాకు ఎక్కువ పని పెట్టాలి కాబట్టి ఇంకొక 5-6 మసీదుల 6 మసీదులు సపరేట్ గా జగిత్యాల పట్టణము, అదే విధంగా ముఖ్యమైన మండలాలలో సెలెక్ట్ చేసుకొని వారు వాటికి ప్రత్యేకమైన నిధులు మరి నేనే ఇవ్వాలి ఎంపీ లాడ్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా అయినా లేకపోతే మైనారిటీ వెల్ఫేర్ నుంచి అయినా ఖచ్చితంగా మసీద్కి 2 లక్షల చొప్పున వారు నిధులు అడగడం జరిగింది. వాటిని కూడా ఎస్టిమేట్స్ కూడా పంపించారు, వాటిని కూడా మేము మంజూరు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా ఉంటది. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క వర్గానికి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఒకటే మాట చెప్తా ఉన్నా, నేను అందరికీ ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేసుకొని పరిష్కరించుకొని ప్రజలందరి కళ్ళలో ఆనందం నింపడానికే ఇవాళ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిండ్రు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఎలక్షన్ కి ముందు ఏదైతే మాటలు చెప్పినామో అవన్నీ కూడా తూచా తప్పకుండా మరి పాటిస్తామని చెప్పి మీ అందరికీ కూడా మరి మేము మళ్ళొకసారి వాగ్దానం చేస్తూ పని ఆల్రెడీ ప్రారంభమైంది చేసి అన్ని చోట్ల కూడా కొత్త కమిటీలు వేసుకుంటాం. కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. 2014లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలుగా ఉంటారని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అన్న సంజయ్ గారి ఆధ్వర్యంలో మరి మళ్ళీ ఒకసారి గ్రామానికి తిరిగి మొన్న ఎలక్షన్స్ లో కానీ అదర్వైజ్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా సముచితమైనటువంటి స్థానం ఇచ్చి పార్టీలో గౌరవించుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి మీ ఉత్సాహానికి స్వాగతం పలికినటువంటి కార్యకర్తలందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. సాధించాం. థ్యాంక్ యూ.
వారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. తాటిపాముల విశ్వనాథన్ గారు, చికిత్సాల నాయకమ్మ సేవ సంఘం వారు వేదికపైకి వచ్చి విద్యార్థి సమాధానం చేయవలసినది. అట్లాగే జట్టు సత్యనారాయణ, రాయకల్ విద్యా వైష్ణవ సంఘం అధ్యక్షులు, రాయకల్ మండల కళాకారుల సంఘం అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారి పార్టీలో చేరుతున్న సందర్భంగా వేదికపైకి రావాలి. పరశురామ్ Good.